హలో వెల్కమ్ టు వే టు న్యూస్ కాంక్లేవ్ 2026. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వేదిక్ మ్యాథమెటిషియన్ డాక్టర్ పాండురంగారావు గారు. ఈయన గురించి మనం స్పెసిఫిక్గా చెప్పనవసరం లేదు, ఎందుకంటే రుద్రాక్ష స్పెషలిస్ట్. ఎస్పెషల్లీ ఏ టీవీ ఆన్ చేసినా కూడా రుద్రాక్ష అని అనగానే మొట్టమొదటిగా చెప్పుకునే పేరు ఏదైనా ఉందంటే అది పాండురంగారావు గారి. మరి వారిని అడిగి ఈ రోజు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే కాంక్లేవ్కి వచ్చారు కాబట్టి ఇందులో వన్ ఆఫ్ ద పార్ట్ అయ్యారు. హలో సార్, ఎలా ఉన్నారు? ఓం నమ శివ. నాకేమిటమ్మా ఫస్ట్ క్లాస్. సార్, మీరు ఈ వే టు న్యూస్ కాంక్లేవ్ లో వన్ ఆఫ్ ద పార్ట్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అలాగే మీకు వే టు న్యూస్ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటి? మీకు ఎలా కనెక్ట్ అయింది వే టు న్యూస్? వేగవంతమైన జీవితంలో అంతకంటే వేగంగా వే టు న్యూస్ మనకంటే ముందు అక్కడ ఉంటుంది. మాకు ఇంతకుముందు ఈ ఎలక్ట్రానిక్ న్యూస్, ఎలక్ట్రికల్ న్యూస్ వచ్చినప్పుడు ఆ వార్తలు ఎప్పుడు వస్తాయా? ఉదయం 7 గంటలకి ఒకసారి, రాత్రి 9ంటికి ఒకసారి, 2 సార్లు వార్తలు వస్తే అందరూ వెళ్ళి టీవీల ముందు కూర్చొని వార్తలు వినడానికి కూర్చునేవారు. తర్వాత మధ్యలో సంస్కృతం వార్తలు శ్రీలంక నుంచి వచ్చాయి. ఆకాశవాణి సంపతి వార్త ప్రవచనాన్ని మొదలెట్టేవారు. అర్థం కాకపోయినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం. అంటే ఇంకొక మార్గం లేదు. ఇప్పుడు అలా కాదు. ఎన్ని న్యూస్లు ఉన్నా ఇప్పుడు వేటి న్యూస్ ఏమవుతుందంటే ఈ న్యూస్ల కంటే ముందు ఎక్కడికక్కడ ఉండడం, ఓవరాల్గా ఒక దగ్గర నుంచి వచ్చి అంత రిలీజ్ చేయడం ఒకటి, ఎక్కడికక్కడ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఎక్కడ జరుగుతున్న అంశం అక్కడికక్కడ అప్పటికప్పుడు అందజేయడం అనేది ఇంకా వేగవంతంగా ఉంది. ఇంకా దానికి ఇంకా అంతకంటే మనం ఏం చెప్తాం? ఎప్పటి నుంచో ఈ శాటిలైట్ న్యూస్ వచ్చిన తర్వాత మనకంటే ముందు న్యూస్ ఉంటుంది, మనం తెలుసుకోవడానికి ముందు న్యూస్ ఉంటుంది. అందులో వే టు న్యూస్ ముందుందనేది ఇప్పుడు ఈ కార్యక్రమాలు చూసినా, ఆ రెస్పాన్స్ చూసినా, ఏదైనా ఎవరు చెప్పకుండానే అర్థమవుతుంది. పాండురంగారావు గారు, మనకి తెలంగాణలో ప్రతి ఒక్కటి కూడా డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో మనం ఇంతకుముందు మనం ఛానల్స్లో చాలా సార్లు మాట్లాడుకున్నాం. వే టు న్యూస్లో కూడా రుద్రాక్షలు ఒరిజినల్ ప్రొడక్ట్ ఉంటుంది, రెప్లికా ఉంటేనే ప్రతి దాంట్లో కూడా ఇవి చాలా నిజాలు అబద్ధాలు ఎలాగో ఈ ఒరిజినల్ డూప్లికేట్ అనేవి అలాగా. సో తెలంగాణలో కమింగ్ 10 yearsలో మారాలి అనుకుంటే ఫస్ట్ మీరు మార్చేది ఏంటి? ఇదేనా ఒరిజినల్ డూప్లికేటేనా? అంతే కదా, నేనే కదా, ఎవరైనా అంతే కదమ్మా. సో దీని గురించి మీరేం చెప్తారు? అంటే 10 yearsలో మీరు దీంతో పాటు ఇంకేమన్నా చేంజ్ అవ్వాలి అనుకున్నప్పుడు మీరు చూస్ చేసుకునేది ఏంటి? ఏ విషయంలో? ఏ విషయమైనా తెలంగాణలో కమింగ్ 10 yearsలో నేను ఈ ఇండస్ట్రీలో చేంజ్ చూడాలనుకుంటున్నాను, పర్టికులర్గా ఈ థింగ్లో చేంజ్ చూడాలి అనుకుంటే మీరు ఏం చేంజ్ చూస్తారు? ఇప్పుడు ఈ రంగంలో ఇంతకంటే చేంజెస్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. అనుకున్న దానికంటే వేగంగా ఉంది. సో ఏమన్నా మాట్లాడితే ఏదైనా చేంజ్ ఏం కోరుకుంటామంటే పొలిటికల్ చేంజెస్ వస్తే బాగుంటుంది. అంటే కేవలం కోటీశ్వర్లు లేకపోతే ఒక స్థాయి ఉన్న వాళ్ళే రాజకీయాల్లో కాకుండా కామన్ మ్యాన్ కూడా రాజకీయాల్లోకి వస్తే కష్టాలు తెలిసే అవకాశం ఉంటుంది. కామన్ మ్యాన్కి ఏది అవసరమో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ చేంజెస్ మాత్రం కోరుకుంటాము. ఎవరైనా ఏం కోరుకుంటారు? అన్ని దేశాల్లో ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ హెల్త్, ఇలాంటివన్నీ కోరుకుంటాం. సో ఇది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే సిటిజన్స్కి ఏ ప్రాబ్లము ఉండదు, హ్యాపీగా వాళ్ళ లైఫ్ సెక్యూరిటీ ఉంటుంది. ఆ సెక్యూరిటీ ఎవరిస్తారని ఎదురు చూస్తుంటారు. మన దేశంలో కూడా వస్తే బాగుందని కోరుకుంటాం. సో రుద్రాక్షలకు సంబంధించి ప్రతి ఒక్క దాంట్లో అంటే మీకు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎన్నో అవార్డులు వచ్చాయి, రాష్ట్రపతి అవార్డు ఇంక్లూడెడ్తో. సో మీకేమనిపిస్తుంది అంటే కొంతమంది ఇప్పుడు మీతో పాటే వేరే వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళు ఫేక్ రుద్రాక్షలు అమ్ముతున్నారు, వీటిపై మీరేమంటారు? ఇక్కడ ఏమన్నా చేంజ్ నీడెడా? అంటే ఇప్పుడు అది నేనైతే జనరల్గా ఎప్పుడు టచ్ చేయను వాటి గురించి. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అవి పెరుగుతాయి, ఇవి పెరుగుతాయి. మంచి ఎక్కడ ఉంటుందో చెడు కూడా ఉంటుంది. అణుబాంబు కనుక్కున్నప్పుడు నష్టము జరిగింది, లాభము జరిగింది. హీరోసీమా, నాగసాకి దెబ్బతిన్నాయి. ప్రపంచం అభివృద్ధి వైపు ముందుకెళ్ళడానికి కూడా కారణం. సో ఏదైనా ఒక కొత్తగా ఏదన్నా వస్తే దానివల్ల లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు వే టు న్యూస్ కాంక్లేవ్లో ఎంతోమంది బిజినెస్ టైకూన్స్ డిఫరెంట్ సెక్టార్స్ నుంచి ఇక్కడికి వచ్చారు. సో ఈ అనుభూతి ఎలా ఉంది మీకు? నాకైతే ఏదో మీరు అడిగారని చెప్పడం కాదు కానమ్మా, నేను ఫీల్ అయ్యే వే టు న్యూస్కి వచ్చాను. ఇప్పుడు నేను జనరల్గా ఏ కార్యక్రమాన్ని నన్ను చూస్తుండరు, నేను వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తాను. సో నేను కావాలని పనిగట్టుకొని వే టు న్యూస్కి ఎందుకు వచ్చానంటే ఆ ఫ్రూట్స్ మేము చూస్తున్నాం. నిజం చెప్పాలి అంటే నేను రోజు అన్ని టీవీల్లో కూర్చుంటా. అన్ని మేజర్ ఛానల్స్ అన్నిట్లో ఇంచుమించుగా అన్ని మేజర్ ఛానల్స్లో నేను కూర్చుంటా. అయితే ఇంతకుముందు నేను ఒక ½ hour ప్రోగ్రాంలో కూర్చుంటే మా బ్రాంచెస్ కానీ మాకు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని చోట్ల గ్యాప్ లేకుండా కాల్స్ వచ్చేవి. ఇప్పుడు అంత రీల్స్ ప్రభావం, ఇలా చూడడం అలవాటు పడిపోవడమే కాకుండా దాన్ని 2xలో అంటే హాఫ్ టైం డ్యూరేషన్లో చూసేద్దాం, టచ్ చేసి 2x అలా చూసి అలవాటు అయిపోయిన ఈ రోజుల్లో ఆ ప్రాబల్యం తగ్గిపోయి వేగవంతమైనటువంటి న్యూస్కి, వేగవంతమైనటువంటి దీనికి అలవాటు పడిపోయినప్పుడు మేము చూస్తున్నాం
పెద్ద పెద్ద ఛానల్స్లో కూర్చుంటే వచ్చే రెస్పాన్స్ కంటే 10 టైమ్స్ వే2 న్యూస్లో ఎక్కువ వస్తుందనేది ఇది నిజం. ఇది ఏదో అతిశక్తిగా చెప్పడం కాదు. పెద్ద ఛానల్గా భావించి నేను వెళ్తున్న వాటిల్లో దానికంటే 10 టైమ్స్ ఎక్కువ రెస్పాన్స్ అనేది ఇది ఏదో మెప్పు కోసమో ఏదో దీనికోసం చెప్పట్లా. అలా అనుకుంటే ఆ ఫీల్ అయ్యే నేను ఇక్కడికి వచ్చాను. ఫైనల్గా వే2 న్యూస్ వ్యూవర్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే 1 సెంటెన్స్లో ఏం చెప్తారు? సో వేగవంతమైన న్యూస్ కావాలి, మీ ప్రాంతంలో న్యూస్ కావాలి, మీకేం జరుగుతుందో మీ ప్రాంతంలో ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వన్ అండ్ ఓన్లీ చాయిస్ అంతే, వే2 న్యూస్ తప్ప మీకు ఇంకో మార్గమే లేదు. థ్యాంక్ యూ సో మచ్ పాండురంగ్ గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఓం నమః శివాయ.